వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 4-5 అంశాలు మీ ముందు ఉంచాలని రావడం జరిగింది. మొదటిది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రెండవది రైతుల అవస్థలు, మూడవది 11 ఏళ్ల మోడీ పరిపాలన, నాలుగవది 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన, ఐదవది ఆర్ఎస్ఎస్ జగన్మోహన్. మొన్ననే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఆయన ధర్మాసనంలో కూర్చున్నప్పుడే ఒక అడ్వకేటు చెప్పు తీసి విసిరివేయడం జరిగింది. ఇది అమానుషం, దౌర్భాగ్యం, దేశ ఔన్నత్యానికి, భారతదేశ రాజ్యాంగానికి ఇది ఒక మాయని మచ్చ. ఎప్పుడూ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇటువంటి చర్య. కాంగ్రెస్ 55 సంవత్సరాలు పరిపాలిస్తే ఎప్పుడు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరేసినటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరివేయడం జరిగింది. ఇది పాపం. ఆయన ఒక దళితుడు. మరి వాళ్ళ తండ్రి నాకు బాగా తెలుసు, ఫ్రెండ్ కూడా. మరి ఆ దళితుడి పైన చెప్పు విసిరివేయడం అనేది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అది ఒక ఉదాహరణ. ప్రధాన న్యాయమూర్తికే చెప్పులు విసిరేస్తుంటే ఇక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి? గ్రామాల్లో దళితుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చాలా భయంకరంగా ఉంది. దళితులు ఈరోజు కన్నీటితో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 75 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలేదు దళితులు రోడ్లపైకి రావడం. మన తిరుపతిలో, గుంటూరులో, విజయవాడకి ఇంకా రాలేదు వాళ్ళు. శ్రీకాకుళం, అన్ని జిల్లాల్లో రైతులు, దళితులు రోడ్లపైకి వచ్చి నిలబడి వాళ్ళ హక్కుల కొరకు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కొరకు ఫైట్ చేయడం అనేది మొట్టమొదటిసారి. మరి రెండవది, ఒక డీజీపీ ఆంధ్ర అబ్బాయి నిన్న హర్యానాలో బీజేపీ ప్రభుత్వంలో పనిచేస్తూ రివాల్వర్తో కాల్చుకొని చచ్చాడు. ఆంధ్ర వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన 9 పేజీల ప్రెస్ నోట్లు భారతీయ జనతా పార్టీ హర్యానా ప్రభుత్వాన్ని గురించి రాయడం జరిగింది. అంటే దళిత ఉద్యోగస్తుల పైన కూడా దారుణంగా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. చెప్పకనే చెప్తున్నా. మరి ఈ పరిస్థితుల్లో, కష్టాల్లో, కన్నీళ్లతో, ఆవేదనతో, ఆందోళనలో, అప్పుల్లో దళితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి రైతులు, నిన్ననే నేను నెల్లూరులో ఉన్నాను. రైతుల పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనది వ్యవసాయ దేశం. ఈ వ్యవసాయ దేశంలో రైతులు ధాన్యాన్ని పండిస్తే అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 16 లక్షల పుట్లు వరి ధాన్యాన్ని నెల్లూరు జిల్లాలో రైతులు పండించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చంకలు ఊపారు, అది చేశాం, ఇది చేశామని. కొన్నది వచ్చేసి 300 పుట్లు వరి ధాన్యాన్ని కొన్నారు రైతుల దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో. దీనివల్ల లాభపడ్డది ఎవరు? మిల్లర్లు.
రైతులకు ఏమాత్రం న్యాయం జరగటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైతులు కూడా ఆవేదనలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వ్యవసాయ దేశం, ఈరోజు దేశం ముందుకెళ్తుందంటే వ్యవసాయం వల్ల. దాన్ని మర్చిపోయారు పాలకులకు తెలియజేస్తూ 11 ఏళ్ల మోడీ పరిపాలన, ఆయన ప్రతిదీ రెండు చేసుకుంటూ పోతున్నాడు పాపం మోడీ. ఆయన 11 సంవత్సరాల నాడు 2 ప్రామిసులు ఇచ్చాడు. దేశంలో ఉండే నల్లధనాన్ని తీసేసి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 11 సంవత్సరాలైనా 10 రూపాయలు ఇవ్వలేదు ఈ రోజు దాకా. మరి ఇంకోటి కూడా చెప్పాడు, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తీసేదాని కొరకు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 11 సంవత్సరాలైంది, 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. కనీసం విజయవాడ కృష్ణా జిల్లాలో కనీసం ఒక 10 మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్రం నుంచి వచ్చినట్టుగా నాకు కనపడలేదు. ఈ 2 ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు 2 విఫలమైనాయి. మోడీ గారి పరిపాలనలో ఆయన ఇచ్చినటువంటి 2 ప్రామిసులు ఫెయిల్ అయినాయని చెప్పుకోక తప్పదు. మరి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2 స్కాముల్లో ఇరుక్కొని ఉంది ఈరోజు. 2 స్కాముల్లో నాకు బాగా గుర్తుంది. 2G స్పెక్ట్రమ్, దానిపైన అబ్బో ఎంత చేశారో. మరి కోల్ స్కామ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గోల చేసి పారేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేశారు. ఎవరికి చేశారు? రైతులకి ఏమన్నా చేశారా? లేదు. నిరుపేదలకి ఏమన్నా చేశారా? లేదు. ఎవరికి చేశారు? 100 కోట్లు పైబడి అప్పులు చేసి ఎన్పిఏలు అయినటువంటి వాళ్లకు మరి మొత్తం రుణమాఫీ చేశారు. 14.5 లక్షల కోట్లు. నేను 1000 కోట్లు అయితే అడిగి ఉండేవాడిని కాదు. 14.5 లక్షల కోట్లు. బ్యాంకులన్నీ గొల్లైపోయి డల్ అయిపోయి ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి 10% కమిషన్లు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఎవరు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు ఈ 1,00,000 కోట్ల రూపాయలని? కేంద్ర ప్రభుత్వాన్ని, నిర్మలా సీతారామన్ని గత 3 నెలలుగా నేను అడుగుతూనే ఉన్నా. ఆమె దగ్గర నుంచి నోరే కదలటం లేదు పాపం. దీనిపైన కేంద్రం చేస్తూ, రెండవది రష్యా వాళ్ళు మనకు చమురు ఇస్తున్నారు, చాలా చౌకగా ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ముడి చమురు ఉత్పత్తి చేస్తే పెట్రోల్ 30 రూపాయలు, డీజిల్ 28 రూపాయలకి ఇస్తున్నారు. మరి దీన్ని మరి పెట్రోల్ బంకులకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా మోడీ ఈరోజు ఆయనకున్నటువంటి 2 మిత్రులకు ఇచ్చుకుంటున్నాడు, చౌకగా ఇస్తున్నాడు. దానివల్ల 50,000 కోట్ల రూపాయల లాభాన్ని పొందాడు ఆయన. పొందుతున్నారు ఆ 2. ప్రజలకేమో కాస్ట్లీ పెట్రోల్ ఇస్తున్నాడు, తన మిత్రులకేమో చీప్గా ఉన్నటువంటి పెట్రోల్ ఇస్తున్నారు. వాళ్ళు దాన్ని శుద్ధి చేసుకొని యూరప్ దేశాలకు పంపించుకుంటున్నారు. ఇదే ఆయన నిజాయితీ, ఇదే ఆయన నీతి. దీనిపైన రష్యా నుంచి వచ్చినటువంటి చమురు పైన 16వ తేదీ మోడీ గారు దానిపైన జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ 2 పనులు చేశాడు ఆయన, మంచి పనులు. వాటిని చెప్పుకోకూడా తప్పదు. ఈ 11 సంవత్సరాల్లో ఆయన ఒక రామాలయాన్ని కట్టించాడు అయోధ్యలో, కాదనలేము. రెండోది ఇంకో పని కూడా చేశాడు ఆయన. ప్రతిదీ 2 స్కాములు, 2 ప్రామిసులు, 2 పనులు. ఇంకోటి కూడా చేశాడు, పటేల్ విగ్రహాన్ని కట్టించాడు గుజరాత్లో, 125 అడుగుల విగ్రహాన్ని. ఈ 2 తప్ప నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో ఏం చేసిందని నేను అడుగుతున్నాను. 15 సంవత్సరాలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆయన అందరూ తొందరబాబు నాయుడు అంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏంది ఆయన తొందర? హైదరాబాద్ అనేది కామన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని చట్టంలో తీసుకొచ్చారు. మరి అక్కడ పంజాబ్, హర్యానా కూడా చండీగఢ్ అనేది కామన్ క్యాపిటల్ గా ఉంది. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు 11 సంవత్సరాల నాడు అర్జెంటుగా ఏదో తెలగాయతం ఎత్తుకున్నట్టు ఎత్తుకొచ్చేసావు రాజధాని ఇక్కడికి? ఈ 11 సంవత్సరాలు నువ్వేం సాధించావు? 20 సంవత్సరాలు ఇచ్చారు చట్ట ప్రకారంగా, పార్లమెంటు చట్ట ప్రకారంగా. ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అడిగి హైదరాబాద్ లో నుండి పోయి ఉండేది కదా. ఎందుకు తొందరపడ్డావు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు తొందర తప్ప ఆయనకి ఏమీ తెలియదు. ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. మరి వర్గీకరణ చేశాడు. వర్గీకరణ వల్ల ఏం సాధించాడు? సామాజిక న్యాయం అంటాడు. కుచలపల్లి సుందరయ్యో లేకపోతే తరిమేల నాగిరెడ్డి లాగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఏంటి ఆ ఉపన్యాసాల్లో సామాజిక న్యాయం అంటే ఏంటి? ఈ ఉన్నటువంటి మాల మాదిగల్లో చిచ్చు పెట్టడమే కదా. ఇదే సామాజిక న్యాయం అంటే? నువ్వు ఇచ్చేటువంటి టీచర్ పోస్టులు MBBS 4-5 సీట్లు కాదు. నువ్వు నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటే నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, చాలు. చేసావు, ఏం చేసావో నీకే తెలుసు. మరి ఈరోజు ఒక మాదిక్కివయ్యా ముఖ్యమంత్రి పదవి, నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి గొప్పగా మాట్లాడుతున్నావు కదా. మేమందరం వచ్చి మీకు పూలదండలు వేస్తాం, శాలువాలు కప్తాం. అది సామాజిక న్యాయం అంటే. ఊరికే మరి మాట్లాడితే సంపదను సృష్టిస్తానంటాడు. ఏం సంపద సృష్టించావా నువ్వు? అక్కడ ఏంటి తాడేపల్లిలో సంపద ఏముందాడా? ముళ్ళ కంపలు తప్పించి, నీళ్లు తప్పించి ఏముంది? 11 సంవత్సరాల్లో ఏమున్నాయి? షెడ్లలో తప్పించి, ఆ సెక్రటేరియట్ తప్పించి ఏం సాధించావు నువ్వు 15 సంవత్సరాల్లో? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, బయట వచ్చి చెప్పండి మీరేం చేశారు. మరి విజయవాడకి ఏం చేసావు? ఏదన్నా ఒక చిన్న పని చేసావా? మన నాగార్జున సాగర్కి వెళ్ళా, కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యామ్ చూశారు. శ్రీశైలం చూశాను, అక్కడ కట్టే కాంగ్రెస్ పార్టీ కట్టాయి. మరి విజయవాడ ధర్మల్ కేంద్రాలు, అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి ఆపలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఉంటే ఏమైనా, దిగిపోతే ఏమైనా? కనీసం ఒక్క మాట చెప్పించలేవా? నువ్వు సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏంది నువ్వు సాధించింది? ఏం సాధించబోతున్నావు రాబోయే 3 సంవత్సరాల్లో? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, గట్టిగా అడుగుతున్నాను, సూటిగా కూడా అడుగుతున్నాను. వర్గీకరణ వల్ల నష్టపోతా ఉంది రాష్ట్రం. ఈ రోజు ఆంధ్ర తెలంగాణ 2 అయిందంటే కేవలం వర్గీకరణ వల్ల. ఆ రోజే ఆ దామోదర్ రాజనరసింహని ముఖ్యమంత్రి చేసి ఉంటే ఈ రాష్ట్రం 2 అయి ఉండేది కాదు. మరి ఈ దళిత విభజన కూడా జరిగి ఉండేది కాదు. తప్పు చేసింది తెలుగుదేశం, తప్పు చేసింది చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ చివరిలో RSS ప్రధానమంత్రి గారు మొన్న 100వ జయంతి సందర్భంగా RSS గురించి మాట్లాడింది. స్వతంత్రోద్యమంలో RSS గురించి మాట్లాడింది. నేను అడుగుతున్నాను, విజయవాడకి మహాత్మా గాంధీ గారు స్వతంత్రోద్యమంలో కనీసం 4-5 సార్లు వచ్చారు, అన్ని జిల్లాలు తిరిగారు. మరి నేను అడుగుతున్నాను, RSS తరఫున స్వతంత్రోద్యమం కొరకు, స్వతంత్రం కొరకు, దేశ స్వతంత్రం కొరకు ఎన్నిసార్లు విజయవాడకి RSS నాయకులు వచ్చారు? గోల్వాల్కర్ ఏమైనా వచ్చాడా? వాడు ఎవరు వచ్చారు? ఎందుకు స్వతంత్రోద్యమాన్ని గురించి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నావు? దానికి ఏదో నాణ్యాన్ని ఏదో పెట్టావు, 100 రూపాయలు 1 రూపాయలు నాకు తెలియదు. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ దేశ ప్రధానమంత్రి ఉపన్యాసాలతో కాలం గడుపుతూ పోతున్నాడు. చివరిలో జగన్మోహన్ రెడ్డి, ఆ ఫ్రెండ్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. మా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బిలియనేర్ చేశాడు బతుకున్నప్పుడే. పాపం చాలు, బిలియనేర్ గా ఉండి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకయ్యా లింకర్ స్కామ్లు ఎందుకు, ఆ స్కామ్లు ఎందుకు? ఇప్పుడు ఈ బిలియన్లంతా ఎందుకు? ఏం చేస్తావు ఈ డబ్బు? మరి అక్కడ ఉండే 11 CBI కేసుల సంగతి ఏంటి? హైదరాబాద్ లో ఉండేది, కొత్తగా ఇక్కడ వచ్చిన కేసుల సంగతి ఏంటి? ఈ తప్పించుకునే దాని కొరత మచిలీపట్నం, ఆ పట్టణం, ఈ పట్టణం, నాకు జనాలు వెనకాల ఉండాలని చూపించినంత మాత్రాన కేసులు పోవు.
జయలలిత మీకంటే పెద్ద మాస్ లీడరు, ఆమె కూడా చూపించింది అన్నీ. ఏమి చట్టం ముందు పని చేయవో జాగ్రత్త, ఏదో నీ పెళ్ళం బిడ్డలకి జాగ్రత్తగా మంచిగా చూసుకో, పిల్లకాయలతో పెళ్ళిది. ఈ రాజకీయంగా నువ్వు ఇంకొకసారి ముఖ్యమంత్రి అవుతావన్నది కళ కానే కాదు. దర్జాగా కేసుల్లో నుంచి ఏదో తప్పించుకొని జాగ్రత్తగా కాలక్షేపం చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. బీజేపీ